తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. కొడాలి నాని గారు ఇన్ని రోజులు ఏమైపోయారు? బతికే ఉన్నావురా నువ్వు. ఎక్కడ ఏమైపోవడం ఏంటమ్మా? మీ ఇల్లు ఎక్కడో చూస్తే రోజు వచ్చి కనపడే కామాంధుడు ఆడది కనపడితే చాలు బుద్ధి పోని. కాదమ్మా, రాధాకృష్ణకి నీకు బిఆర్ నాయుడు గారికి మీ పేర్లు చూస్తే మనం వచ్చి కనపడి వెళ్తారు రోజు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అంటే అంతకుముందు చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు, బాగా మాట్లాడేవాళ్ళు, కమెంట్స్. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? గవర్నమెంట్ లో ఉన్న యాక్టివ్ గా ఇప్పుడు ఏం చేయాలి? సార్ ఇసుక అమ్ముకోవాలి, ఇసుక అమ్ముకోవాలి. అంటే భయపడుతున్నారా ఇప్పుడు? అంటే అది దేనికి? అంటే గవర్నమెంట్ లో లేనందుకు మాట్లాడితే ఏమైనా అరెస్ట్ చేస్తారేమో అని. కాదమ్మా, నీ ఉద్యోగం పీకేసిన కూడా యాక్టివ్ గా ఉంటావు, మైక్ పట్టు తిరుగుతావా? మండుతున్నట్టుంది. ఇప్పుడు నీ ఉద్యోగం పీకేశారు అనుకో, మైక్ అట్టు తిరుగుతావా? నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా ఉద్యోగం పీకేశారు కదా, ఇప్పుడు ఏం చేయము యాక్టివ్ గా? అయ్యో సానుభూతి వద్దురా. వంశీ అరెస్ట్ ఎలా చూస్తారు? అరెస్ట్ లాగానే చూస్తున్నామ్మా. కౌంటర్ ఇచ్చావు కదరా నువ్వు. ఏమే బెల్ట్ తీసురా. యాగి ఏముంది, ఇవన్నీ మామూలుగా చిన్న చిన్న విషయాలు. నా కొడక నీకు రే పురుగుల పట్టి చేస్తావురా, నా కొడక నాశనం అయిపోతావురా నువ్వు. నెక్స్ట్ మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారు అని కూడా రెడ్ బుక్ లో నెక్స్ట్ మీ పేరే ఉందని కూడా వార్తలు. చెప్తున్నాడ్రా, చెప్పేస్తున్నాడ్రా, చెప్తాడేనా? చెప్పు. నేను చూడలేదమ్మా రెడ్ బుక్, మీరు చూసారా? చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు. ఏడు సైడు వీడు ఎదవని ఆవిడ తెలియదేంటి? మారే నాకు చూపించలే, మీకు చూపించాడా? నార్మల్ ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? దున్న పొత్తులా తిని ఆశీర్వదించండి మాయా. పార్టీలో అయితే మీరు ఉన్నారు కదా, పొట్టోడికి దోలు తీరిపోయింది. ఏ పార్టీలో? పార్టీలో ప్రస్తుతం మీరు యాక్టివిస్ట్ గానే ఉన్నారు కదా, ఎందుకు? ఇప్పుడు లేనని చెప్పి నువ్వే చెప్పావమ్మా. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్ అమ్మ. ఈ రెడ్ బుక్కులు బ్లూ బుక్కులకి ఏం ఉపయోగం లేదు. 3 కేసులు మీ మీద ఫైల్ అయినాయని కూడా గుడివాడలో. 3 కాదు 30 చేసుకొని అమ్మ. ఆడి శాడిజం భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేయమని చెప్పండి. సచివర్ధన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్ కి విలువ ఉంటుంది, రెండో స్టేట్మెంట్ కి విలువ ఉండదు. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. రేపు 4 సంవత్సరాలు పోయినాక మళ్ళీ అతనే వచ్చి నన్ను చంద్రబాబు నాయుడు, లోకేష్, ఈ 4 పోలీస్ ఆఫీసర్లు పిలిచి బెదిరించి మళ్ళీ నాతో స్టేట్మెంట్ ఇప్పించారంటే సేమ్ కేసు కట్టి మళ్ళీ 5 లోపల వేసేయచ్చా? అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. కాబట్టి మొదటి స్టేట్మెంట్కి వాల్యూ ఉంటుంది, రెండో స్టేట్మెంట్కి వాల్యూ ఉండదు. ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగే. వంశీని కలిశారు అంటారు. నాకు సంబంధం లేదు ఈ కేసుతో. అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావు అనమాట. ఇన్నాళ్ళు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. అతన్ని కిడ్నాప్ చేశారు, పట్టుకొచ్చారు. అతని దగ్గర స్టేట్మెంట్ తీసుకురాకుండానే నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. 13వ తారీఖు పొద్దున్న వంశీని అరెస్ట్ చేశారు. 13 సాయంత్రం వెళ్ళి వైజాగ్ నుంచి అతను పట్టుకొచ్చారు. కాబట్టి ఇది పక్కగా ఫేక్ అండ్ ఫాల్స్ కేసు. నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? చంద్రబాబు నాయుడుకి కానీ, లోకేష్కి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ, ఎల్లో మీడియాకి కానీ, మొహం పగిలిపోద్ది. వంశీని కానీ, నన్ను కానీ, మా పార్టీలో ఉన్నటువంటి పేరు నాని కానీ, జోగిని కానీ కొంతమందిని ఏదో రకంగా లోపల వేయాలని చెప్పి ఆతృతతో కొట్టుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.